वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी ने आज 10 मई तक 14 मई तक मुनक़िद होने वाले इंजीनियरिंग और एग्रीकल्चर फार्मेसी के एंट्रेंस टेस्ट के नतायज जारी करते हुए बताया कि एग्रीकल्चर में 86% और इंजीनियरिंग में 80% तलबा ने कामयाबी हासिल की। उन्होंने कामयाब होने वाले तलबा को मुबारकबाद पेश करते हुए उनके बेहतर मुस्तक़बिल के लिए नेक तमन्नाओं का इजहार किया। उन्होंने कहा कि आइंदा माह 3 मरहलों में काउंसलिंग करते हुए इंजीनियरिंग, एग्रीकल्चर, फार्मेसी कॉलेजेस में दाखिले दिए जाएंगे। वज़ीर तालीम ने बताया कि एग्रीकल्चर में 84% लड़कियों ने और इंजीनियरिंग में 82% लड़कियों ने कामयाबी हासिल की। రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎంసెట్ కండక్ట్ చేయడానికి 21 జోన్లలో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో 16 జోన్లు, ఆంధ్రప్రదేశ్లో 5 జోన్స్, సెంటర్స్ కూడా 137, అంటే గతంలోకి ఇక్కడ ఎక్కువ సెంటర్ కూడా పెంచుకున్నాం. 104 తెలంగాణలో ఏర్పాటు చేస్తే 33 ఆంధ్రలో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు అందరికీ కూడా వారందరూ కూడా అభినందిస్తూ ఈరోజు ఉత్తీర్ణులు కాబోతున్న వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. వారందరూ కూడా కష్టపడి ఈరోజు వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వేసుకునే సందర్భంలో వారందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి దాదాపుగా 94,000 మంది, 94,589 మంది తెలంగాణ నుండి, ఏపీ నుండి 20,743 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే దీంట్లో 1,01,544 మంది ఎగ్జామినేషన్ రాయడం జరిగింది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి. మీకు అందరికీ ఐడియా ఉంది, మే 10th నుండి 14th వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మొదటి 2 రోజులలో అగ్రికల్చర్ ఫార్మసీకి కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 101,544 మంది ఎగ్జామ్ రాస్తే 91,937 మంది విద్యార్థులు అర్హత సాధించడం జరిగింది. అంటే 86% దీంట్లో అగ్రికల్చర్ స్ట్రీమ్లో పాస్ కావడం జరిగింది. అదే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించి